ప్రత్యేకముగా ఉపదేశం చేసి గురువు శిష్యులకు ఎంటర్ అవుతాడు నారాయణ యొక్క మూర్తిగా. వాడికి స్థితి కలుగుతుంది. సిద్ధి అంటే ఏంటి? గురువు, మంత్రము, మంత్ర అధిష్టాన దేవత అన్ని కలిపి ఒకటి కావటం, అది సిద్ధి అంటే. అని ఇలా తీస్తారంటే సిద్ధులు, అదే గారిడి, అది సిద్ధి కాదు. నిరంతరము అది తప్ప ఇంకేం లేని ప్రజ్ఞలో ఉంటారు. గురువు అయితే గురువు తప్ప ఇంకేం ఉండడు, ఇంకేం కనిపిస్తుంది, ఇంకేం ఉండదు అనమాట. అటువంటి వాళ్ళు ఉన్నారు, బోర్డు మంది ఉన్నారు, అసలు ఇప్పుడు కూడా ఉన్నారు. దేవుని ధరించుంటారు, మామూలుగా అలాగే కనిపిస్తూ ఉంటారు, సిగరెట్ కూడా కాల్చొస్తారు అన్నమాట. మనిషిగా సిగరెట్ తాగారని సగం మంది రాలేదు ఆయన దగ్గరికి, రక్షించారు అన్నారు. వెళ్ళి అందరినీ అలౌ చేయడానికి, కొంతమందిని కట్ చేసుకోవడానికి ఆయనకి అదొక సాధన కింద ఉపయోగించుకున్నారు మాస్టర్ గారు. లెక్చర్ అయిపోయి దగ్గరగానే సిగరెట్ ఇంటికి నా జేబులో సిగరెట్లు ఉండేవాడు. ఇలా దిగేవారు, వెంటనే నా జేబులో సిగరెట్ తీసుకుని అంటించేవారు. ఇమోషనల్గా కనెక్ట్ అయి ఉండేవాళ్ళు, అక్కడ లేనటువంటి తాపత్రయం ఉండేవాళ్ళు, విపరీతమైన చేదస్తూ ఉండేవాళ్ళు, వీళ్ళంతా మనకు వద్దు అన్నారు. మడి ఆచారం ఈ పేరుతోనేమో అవసరం వాళ్ళని ఎవరిని రానియకుండా వేరే సెపరేట్గా ఇక్కడ కూడా కూర్చున్న వాళ్ళు ఉంటారు అన్నమాట. సెపరేట్గా దీంతో కూర్చుంటే కొంచెం వాళ్ళు ఏమైనా కంటామినేట్ అయిపోతారని పక్కకి వాళ్ళు ఆసనం వేసుకుని కూర్చునే వాళ్ళు ఉంటారు, దూరంగా కూర్చునే వాళ్ళు ఉంటారు, అంటే ముట్టోళ్ళు కూర్చున్నట్టుగా. అడిగిలకి పెద్ద తేడా ఏం లేదండి. జీవం మనందు ప్రజ్ఞ ఎందు ఉపాసన చేయడం మొదలుపెట్టిన తర్వాత ఏ స్థితి ఎందున్నా సరే వీడి యొక్క సంకల్పం లేకుండా, వీడి యొక్క పర్సనల్గా లేకుండా, పర్సనాలిటీ ఇండివిజువల్ రెండు భస్మైపోతాయి. హీ లివ్స్ యాజ్ హిస్ ఓన్ మాస్టర్. గురువు శిష్యుడిని దానంతటి వాడిని చేయడం కోసం ప్రయత్నం చేస్తాడు. మాస్టర్ శ్రీ గారు ఇచ్చినటువంటి ప్రామిస్ అది. రోజు పొద్దున సాయంత్రం నా ప్రేర్ చేసుకుంటా, కొన్నాళ్ళకి మిమ్మల్ని నా అంతవని చేయిస్తాను. మళ్ళీ వద్ద ఆయన చేయలేరు, ఇంపాసిబుల్ అంటే మనమే ముందు ఒక్క ఆయన చేద్దాం అనుకున్నా సరే ముందు ఇది డౌటింగ్ మాస్టర్ కదా మనం ఆయన అంటారు, కానీ మన కష్టం అంటే ఈ జనంలో అవదలుచుకోలేదని లెక్క మనకి. QED వాళ్ళంతా చాలా మహాత్ములు, అంత పనిచేశారు, వాళ్ళు చాలా అనుభూడి అనుకోండి. అంటే మనం సోంబేరిలో ఇలాగే ఉన్నామని లెక్క. బహుజనాన్ని స్వంత తుల్యం కొరవుతాయి ఆయన గురించి రాసినటువంటిది. ఆయనకి నమస్కరించిన వాళ్ళు ఆయన అంతటి వారిని ఆయన చేస్తారనుకుంటారు. నాకు మీకు ఉంటారు ఎదురుగా, నేను వెనక ఆయన చూసే లెక్చర్ చెప్తాను ఆయన పర్మిషన్తో. ఆయననే 2 గంటలు గుర్తు తెచ్చుకుంటాను, ఆయనదే జీవితంగా బతుకుతాను. అప్పుడప్పుడు నేను కూడా కామక్రోధంలో పక్కకి వెళ్ళిపోతాను. అప్పుడు మీలాంటి మహాత్ములు వచ్చి నన్ను మళ్ళీ చదువుతుంటారు. భాగవతం చదువున్నారు, భాగవతం చదవడం అనేటువంటి మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ నా జీవితంలో మాస్టర్ గారు ఆయనతో గడిపినటువంటి క్షణములు, శ్రీ గారు ఆయన కనిపించినటువంటి క్షణములు, ఆయన ఇచ్చినటువంటి అదే అన్ని మళ్ళీ గుర్తుకొచ్చి మళ్ళీ మైండ్ ప్రశాంతం. ఓ వారం బాగుంటుంది. ఈ టానిక్ వారం పాటు బంద్ చేస్తుంది. అదేదో చైనా అండి వారానికి ఒకసారి, మళ్ళీ వారం వరకు రిపీట్ చేయకండి. మిక్సాలండి 2 వీక్స్ వరకు చైనాలో చెప్తుంటారు డాక్టర్లు. అలాగే ఈ మందు ఈ వారం బంద్ చేస్తుంటారు టానిక్ లాగా. దానికి కారణం ఎవరు? ఎదురుగా మీరు ఉండేటువంటి మీరే మీ భావోత్సవాలు. ఇది నేను చూడలేకపోయాను అనుకోండి, ఇది చెప్పడం లేదో చదవటం వేరే బెస్ట్. మీలోనే నేను నా మాస్టర్ గారిని చూసుకోలేనప్పుడు ఇంకెక్కడ చూడగలను నేను. చాలా జోక్ వేసినట్టు కనిపిస్తుంది మీకు. ఇన్ఫాక్ట్ నా హృదయంలో ఉండేది ఇది. మీ వల్ల కదా నేను చదువుకోగలిగాను ఈరోజు. మీ వల్ల కదా మాస్టర్ గారి గురించి మళ్ళీ ఒకసారి చెప్పుకోగలిగాను, 1 గంట మాట్లాడుకోగలిగాను. ఇలా ఉంటుంది భాగవత ఉపాసన. ఈ ఉపాసన ఏందో స్థిరము చిక్కిన కొలది ప్రతి క్షణమునందు, ప్రతి వ్యక్తి ఎందు, ప్రతి సన్నివేశమునందు భగవంతుడు కనిపిస్తాడు. భగవంతుడైనా గురువు అన్నా నాకు పెద్దగా తేడా లేదు. గురువులో భగవంతుడు చూడలేదు నాకు బాగుందో నీకు ఎందుకంటే ప్రతి వాళ్ళు చూడకుండా ఉంటే చెట్టులోని, పుట్టలోని, ఆకారంలో, కుక్కలు తినేటటువంటి వాళ్ళు స్వభ్యస్వపతిభ్యశ్చ కుదరలో ఉంటుంది. స్వభ్యం అంటే కుక్కలకి నమస్కారం.
సభ్యపతిచ్చ దానికి కూడా వాళ్ళు రక్తం చెరబ్బా రాత్రి అనగా దౌండకుండా తిరుగుతుంటారు. వాళ్ళకి కూడా రక్తం చెరలంటే రాత్రి తిరిగేవాళ్ళు అప్పుడు బుడ్డి కొట్టి తిరిగేవాళ్ళు. రాత్రి 12 కాబట్టి బుడ్డి కొట్టి వస్తుంటారు అన్నమాట బార్ నుంచి ఎలా. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా వాళ్ళలో వాసుదేవుడిని చూసుకోవాలి. వాసుదేవుడు అటు ఇటు వెళ్తూ ఉంటాడు. మనం జాగ్రత్తగా ఉండాలి తప్ప వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని అనకూడదు అని చెప్పుకుంటారు. రాత్రి 12 తర్వాత డ్రైవ్ చేస్తే ఎప్పుడైనా వస్తున్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళి వస్తున్నప్పుడు కాళ్ళు ఇలా 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 ఊగుతుంటాయి మంచిగా. అంటే అటు బుడ్డి కొట్టి లెక్క అనమాట. అందులోనూ వాసుదేవుని చూడడం అన్నాడు. మనం తిట్టుకోకూడదు. మనం పక్క నుంచి జాగ్రత్తగా నమ్మరంగా వెళ్ళిపోవాలి. వాడి తిడితే ఏంటంటే వాడు లోకంలో ఉండడు. వాడు హయ్యర్ ప్లేన్స్ లో ఉంటాడు. స్పిరిట్ ఒక లోకంలో ఉంటాడు వాడు. ఒక్కొక్క జీవి ఒక్కొక్క లోకంలో ఉంటారు. ఆ లోకమునకు సంబంధించినటువంటి ప్రవర్తన జీవిగా ఉంటుంది. ఈ సమస్త లోకములో ఉండేటువంటి జీవులు ఆ ప్రవర్తన చూసి భగవంతుడు ఈ ప్రవర్తనగా ఈ లోకమును రచించి ఈ రకంగా ప్రవర్తింపజేస్తున్నాడని ఆనందించండి హృదయం కాదు. నువ్వు కష్టములు అనుకునేటటువంటి ఏవైతే ఉన్నాయో నీకు నచ్చలేదు కాబట్టి కష్టములు. వేరే ఊరికి వెళ్ళినప్పుడు అసౌకర్యంగా ఉంటుందని అనిపిస్తే ఎవరైనా ఇంట్లో అంటే నీవు దానికి కావాల్సినటువంటి అడ్జస్ట్మెంట్ నీ దగ్గర లేదని లెక్క అనమాట. అశోక మణి కనబడితే ఒక సెట్ ఆఫ్ ఏదో రిధంకి నువ్వు పెరిగిపోయి దాని నుంచి డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి నీకు నచ్చలేదు కాబట్టి అక్కడ కన్వీనియంట్గా ఉండదండి అన్నాడు. ఎక్కడ ఏ క్షణమునందు నువ్వు ఎక్కడ ఉన్నావో అదే నీ ఇల్లు, అదే నీ యొక్క దేవాలయం. మెస్ గారు ఇచ్చినటువంటి మెసేజ్లో ఒక చిన్నది ఇంగ్లీష్లో ప్రింట్ అయినట్టు ఉంటుంది. మేక్ యువర్ ఎన్విరాన్మెంట్ యువర్ టెంపుల్. ఏ క్షణం ఉంది ఎక్కడ ఉన్నావో అక్కడే టెంపుల్ కట్టించుకోవాలన్నాడు. నారాయణుడు కుమారస్వామిగా వచ్చేటువంటి యంత్రం ఉన్నది ఆ పైన. దాన్ని అక్కడ కూర్చుంటూ అక్కడ ధ్యానం చేసుకుని అక్కడే నీ టెంపుల్ కింద చూసుకో. అక్కడే ఎంతసేపు ఉంటావు అదే నీళ్ళు. ఇంటికి వచ్చేస్తే హాయిగా ఉంటుందండి అనిపిస్తుంది. మాస్టర్ గారు లాస్ట్ ఇయర్స్లో కానీ మాస్టర్ గారి యొక్క లైఫ్ని చూస్తే ఆయన ఇంట్లో ఉండేది టైం చాలా తక్కువ. లాస్ట్ 1 year ఎక్కువ మా ఇంట్లో ఉండేవారు. తిట్టుకునేవారు కూడా. ఏమన్నా తీసుకెళ్ళిపోతాడు మాస్టర్ గారు ఇలా తిట్టుకునేవారు కూడా. వీళ్ళ అమ్మని బాగా తిట్టుకునేవారు. అది పడికెళ్ళిపోతుంది. ఆయనే వచ్చేవారు. రాసుకుంది కన్వీనియంట్గా ఉండేది. అంతకన్నా పక్కనే ప్రెస్ అది రాసుకుందికి ఎక్కువ మంది సెంటర్లో ఉండేవాళ్ళు. 4 రాయడానికి వచ్చేవారు అన్నమాట. అదే మాస్టర్ గారు మేము పొజెస్ చేసుకున్నట్టు ఫీల్ అయిపోయేవారు. ఇలా కూడా ఫీల్ అవుతానని అందులో వాసుదేవుని చూడాలి. నవ్వు ఫీల్ అయ్యి అనుకోకూడదు. అంటే వాళ్ళకి మాస్టర్ గారి మీద ఎంత ఇష్టం ఉంటే మన దగ్గరికి వెళ్ళేవని వాళ్ళు విరహం పొందుతున్నారు. అందు ఆలోచించాలి. పాజిటివ్ సైడ్ కాయని చూడండి. వాళ్ళు ఎందుకు అలా అనుకున్నారంటే వారికి మనకంటే మనతో పాటు ఈక్వల్ అయినటువంటి ఇష్టం మాస్టర్ గారి దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర ఉండాలని వాళ్ళు అనుకున్నారు. తప్పేం లేదు అన్నమాట. మాస్టర్ గారి మీద వాళ్ళకు ఉండేటటువంటి ఆ ప్రేమను చూడండి అన్నాడు. దాంట్లో పాజిటివ్ సైడ్ చూడండి. అదే ప్రతిదానికి నెగిటివ్ సైడ్ ఉండాలి కదా. పొద్దున్న అదే చెప్పాను. వేదం ఉన్నది కానీ ఎక్కడ కానీ నెగిటివ్గా ఉండదు. అంతా పాజిటివ్గా ఉంటుంది. భాగవతం పురాణం లేదు. సమస్తము పాజిటివ్గా ఉంటుంది. పాజిటివ్నెస్ చెప్తుంది అసలు. స్పిరిచువలిజంలో నెగిటివ్నెస్ అనేది ఉండదు సార్. నెగిటివ్గా అనవసరంగా ఈ సన్నాసులు ఏదైతే బొంగు కొట్టి సన్నాసులు టింగ్ 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 అని కొడతారు కదా. రామనామం రామనామం అని కొడుతుంటారు కదా. అండపిండ బ్రహ్మాండం అన్నదా రామనామం అని కొట్టిన తర్వాత ఏముంది అంతా మించి అని చెప్తుంటాడు కదా. నమ్మకం అనమాట. బొంగు సన్యాసులు. సమస్తమునందు వాసుదేవుడు నిండి ఉంటాడు. సమస్తమునందు నారాయణ నిండి ఉంటాడు. సమస్తమునందు విష్ణువు నిండి ఉంటాడు. అటువంటి ఉపాసన